అందరికీ నమస్కారం. జూన్ నెలలో కుంభరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే జూన్ నెలలో అదృష్టం పట్టాలంటే కుంభరాశి వారు ఎలాంటి ముఖ్యమైన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఈ కుంభరాశి వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయి, ఏ తేదీలు అనుకూలించవు, దీనితో పాటు కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏవి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కుంభరాశి వారికి జూన్ 2026 మాసం వీరికి బాధ్యతలను మరియు పని ఒత్తిడిని పెంచే కాలం. ఏలినాటి శని 2వ దశలో ఉన్నందున మీకు శని భగవానుడు నిరంతరం క్రమశిక్షణను నేర్పుతూనే ఉన్నాడు. అయితే ఈ నెలలో విశేషం ఏమిటంటే జూన్ 2న గురువు కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలో అడుగు పెడుతున్నాడు. గురువు అనగానే భయపడాల్సిన పని లేదు. ఉచ్చస్థితిలో ఉండటం వల్ల అది మీకు దీర్ఘకాలిక సమస్యల నుండి కొంతవరకు విముక్తిని ప్రసాదిస్తుంది. జూన్ నెల 2వ వారంలో కుజుని సంచారం వల్ల ఆస్తుల విషయంలో కదలిక వస్తుంది. కానీ గృహశాంతి కోసం కాస్త ఓపిక పట్టాలి. జూన్ 2 నుండి 21 నుండి మీలో అపారమైన ధైర్యం ఉంటుంది. పనులను వేగంగా పూర్తి చేస్తారు. అయితే కుంభరాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గురువు మీ జాతకంలో బలంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఈ సవాళ్లను అవలీలగా అధిగమిస్తారు. మీ కష్టానికి ఫలితంగా మంచి గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. కుంభరాశి వారు అప్పులు చాలా త్వరగా క్లియర్ చేయడంపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. మీ కష్టార్జితం వృధా కాకుండా అప్పుల భారాన్ని దించుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. అయితే ఈ కుంభరాశి వారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితం, ప్రేమ వ్యవహారాలు ఎంతో మధురంగా ఉంటాయి. అపార్థాలు పక్కన పెట్టి జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నందున దోష నివారణకు శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అశాంతి కలగకుండా ఉండటానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పూలతో పూజ చేయండి. మీ శత్రువులను నాశనం చేసి రుణ విముక్తులను చేయడానికి ప్రతి గురువారం రోజున పసుపు వస్త్రాలు ధరించి దత్తాత్రేయుడిని లేదా దక్షిణామూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. కుంభరాశి వారికి కలిసి వచ్చేటటువంటి తేదీలు 9, 10, 11, 19, 20, 27, 28. ఈ తేదీలో మంచి పనులను ప్రారంభించవచ్చు. అలాగే కుంభరాశి వారు బుధవారం, శుక్రవారం మరియు శనివారం నాడు మీకు ఎక్కువ సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.